కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు కథా సంకలనం నుండి సంఘాల పంతులు కథ. రచన కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డి గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి 1896 సంవత్సరం మే 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ నారాయణ రెడ్డి దంపతులకు జన్మించారు. పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కౌలే లేరనే నిందా వ్యాఖ్యలను సవాల్గా తీసుకుని 354 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతీ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం ఇతని ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణిచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశాడు. జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగు జాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండిపై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1953 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన సురవరం ప్రతాపరెడ్డి స్వర్గస్థులయ్యారు. ఈ కథ 1940 ప్రాంతంలో నైజాం నవాబుల పాలనలో ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో రూపుదిద్దుకున్నందున సంభాషణలలో ఉర్దూ పదాలు ఎక్కువగా దొరుకుతాయి. కనుక ఆయా పదాలకు తెలుగు పదాలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. శ్రోతలు సులభంగా అర్థం కావడం కోసం వారిని చూడొచ్చు. అది కృష్ణా తీరం, పల్నాటి సరిహద్దు, నిజాం ఇలాకా గ్రామము. పేరు రామసాగరం. ఆ గ్రామంలో సుమారు 500 ఇండ్లు, 30 వర్తకులవి, 80 కాపువారివి, 100 మాదిగవారివి, తక్కినవి ఇతర జాతులవి. ఆ ఊర్లో సర్కారీ నాకా పోలీస్ స్టేషన్ ఉన్నది. 12 మంది జవానులు, జవానుకు ఒక గుర్రము, ఒక అమీన్, ఒక జమేదారు. అమీనుకు 2 పెద్ద గుర్రాలు. అమీను కచ్చేరి పక్కనే అమీన్ ఇల్లు. పోలీసు వారెన్నడున్నూ చేతి నుండి పైకమిచ్చి వస్తువులు కొనేది ఎరుగరు పాపం. వెట్టికి మాదిగలున్నారు, సప్లైకు కోమట్లున్నారు. అయితే 30 కోమట్ల ఇళ్లలో ఒకడే దుకాణదారుడు. మిగిలిన వారంతా స్వయంగా కృషి చేసుకుని బతికేవారు. అయితే వారి కులం కోమటి కులం కాదా? 30 ఇండ్ల వాళ్లంతా పోలీసు వారికి కోరిందంతా సప్లై చేయవలసిందే. కోళ్ళు, గుడ్లు, కట్టెలు మాదిగ వాండ్ల జిమ్మా. ఇట్లా వ్యవహారం మజాగా జరుగుతూ ఉంది. రైతులు ఒకరిలో ఒకరు లేరు. కృష్ణ అవతలి తీరం చూస్తారు. అది అంగ్రేజీ ఇలాకా. అక్కడి జనులు సుఖంగా ఉన్నారు. ఏ ఎట్టి లేదు, ఏ దండుగలు లేవు, ఏ తన్నులు లేవు. కానీ ఈ రామసాగరం వారు పెద్దలు సంపాదించిన భూములు, ఇళ్ళు, వాకిళ్ళు, వృత్తులు వదులుకొని పోతే వారికింక జీవనం ఎట్లు? ఒకనాడు ప్రొద్దున్నే ముసలి మాదిగది 70 ఏండ్లది చచ్చిందని ఊరంతా ఉడికిపోయింది. ఏం చేస్తే ముసలిదానికి చావు రాకూడదా అంటారేమో. ఆనాడు అమీన్ సాబు పెండ్లాము
ఆమెను బేగం సాహిబా అంటారా ఊరివారు. ముసలిదానిని వంటకు రేల కట్టెల మోపు తెమ్మన్నది. ముసలిది అడవంతా తిరిగింది. రేల కట్టెలు దొరకలేదు. తంగేడి కట్టెలు కొట్టుకొన్నది. మోపు చేసుకొన్నది. బేగం సాహెబా వద్దకి వచ్చే వరకు సాయంత్రం అయింది. ప్రొద్దున్నుంచి కూడు లేదు. ముసలిది ఎండకు కష్టించింది. మోపి తెచ్చి ఇంట్లో పడవేసింది. చినాల్ రేలకట్టి తీసుకుని రమ్మంటే ఇదేం పుల్లలు తెచ్చినావు అని డొక్క మీద 4 తన్నులు తన్నింది. ముసలిది నీలిగింది. నికాలా ఈ పీనుగును అంది బేగం. దాని శవాన్ని ఈడ్చి మాదిగ రేవులో పారేసినారు 4 జవాన్లు. లావు బాదం అక్రోట్ పిస్తా కేవలేదు అంటావు. హర్రాం ఎయిరా 4 జూతాలు అన్నాడు అమీన్ సాహెబ్. వెంటనే ఒక జవాను తన హైదరాబాద్ జూతాన్ని చేతబట్టి 4 బదులు 8 ఏక్ దో తీన్ అంటూ ఎంచి పునుక మీద వాయించినాడు. కోమటికి కోపం వచ్చింది. ఏడుపు కూడా వచ్చింది. ఏమిన్నీ జవాబు లేదు. కోమట్లందరూ మాట్లాడుకున్నారు. కృష్ణ అవతల అంగ్రేజీ ఇలాకా నుండి ఒక కోమటిని పట్టుకుని వచ్చినారు. 1200 రూపాయలు సాలీనా వానికి దుకాణం గుత్తాకిచ్చినారు. పోలీసు వారు అడిగినది ఇయ్యవలెను. వచ్చిన కొత్త కోమటి 2 నెలలు వ్యాపారం సాగించి లెక్క చూసిన వరకు 1000 రూపాయలు ఖర్చు అయింది. రాత్రిపూట ఎవరికీ చెప్పకుండా కృష్ణ దాటుకున్నాడు. తుదకు పట్నం నుండి ఒక మార్వాడిని 1000 రూపాయలకు మాట్లాడుకుని తెచ్చి గ్రామంలో నిలిపినారు. వాడు వచ్చి 4 నెలలైంది. అట్లే పోరాడుతూ ఉన్నాడు. ఒకనాడు చీకటి ఉండగానే పక్క ఊరు నుండి బండి కట్టుకుని ఒక పెద్ద మనిషి రామసాగరం వచ్చినాడు. ఊరి బయట మాదిగ వారి ఇండ్లు ఎవడో ఎదురైనాడు. ఎంత పొద్దు అయి ఉండవచ్చురా అన్నాడు పెద్ద మనిషి. ఇప్పుడే కుక్కలు మురిగినాయ్యా, 2 జాములు పొద్దుంది అన్నాడు వాడు. కుక్కలు మురిగితే పొద్దెట్లు గుర్తుపడుతుందిరా అన్నాడు పెద్ద మనిషి. అయ్యో, మా ఊళ్ళో కోళ్ళన్నీ పోలీసు వాళ్ళ పలారాలకే సరిపోయినవి. నెలాళ్ళయింది. మా ఊళ్ళో కోళ్ళు కూయవు, మారాజులు కుక్కలు తినరు. లేకపోతే అవి కూడా మురుగుతుండెనా? సామి, మీరేడికి పోతున్నారు అన్నాడు వాడు. పటేల్ పుల్లారెడ్డి ఇల్లు ఎక్కడుంది? ఈయన్నే ఉందయ్యా, అదో అట్లా పోండి. ఊరవాకిలి వద్దనే పెద్దది 2 అంతస్తులది ఉందే, అదే రెడ్డి గారి ఇల్లు. పోండి. మీరేమో ఆయనకి చుట్టాలా స్వామి? ప్రొద్దున్నే ఊరంతా తెలిసిపోయింది. ఎవరో పట్నం నుంచి సంఘాల పంతులు వచ్చినాడంట అని. ఆయన ఎత్తైన మనిషి, మందంగా ఉన్నాడు. ఖద్దరు వేస్తాడు. వకీలులాగా రుమాలు కడతాడు. వెంట తోలుపెట్టి తెచ్చుకున్నాడు. దాని నిండా పుస్తకాలు తెచ్చినాడు. పట్నంలో గొప్ప గొప్ప వాళ్ళంతా ఆయనకు పరిచయం అంట. మన కష్టాలన్నీ నివారిస్తాడంట. మన పాలిటి దేవుడు ఇచ్చినాడురా అని అందరూ అనుకున్నారు. జనులకంతా ఎన్నడూ లేని ధైర్యము, ఉల్లాసము. ఇంటింటా అదే ముచ్చట. ఊరంతా పెద్దదేవరు చేసినట్లు ఉల్లాసంతో నిండిపోయింది. ఆ వచ్చిన ఆయన పేరేమో కాని అందరూ సంఘాల పంతులు అనబట్టినారు. సాయంత్రం పటేల్ ఇంట్లో మీటింగు. కోమట్లంతా వచ్చినారు. వారికి సంఘాల పంతులు వర్తక స్వాతంత్ర్యము అనే పుస్తకాలు ఇచ్చినాడు. మీరేమి మనుషులేనా? కృష్ణ అవతలి తట్టు చూడండి, వారెట్లున్నారో. మీకెందుకు భయము? సర్కారు వారు మిమ్ము రక్షించుటకా లేక భక్షించుటకా ఈ పోలీసులను పెట్టింది అని ఏమేమో చెప్పినాడు. కోమట్లకు ధైర్యం వచ్చింది. ఒరే, మనలో మనకు ఐక్యవత్యం లేనందున ఈ గతి పట్టినాము. సరే అంటే సరే అన్నారు. వర్తక సంఘం స్థాపనైంది. అందరూ నెంబర్లే. 500 రూపాయలు నగదు వసూలు. మార్వాడికి నోటీసు. ఇక ముందు గుత్తా ఇచ్చుట లేదు. మర్నాడే మార్వాడి 1 రూపాయికి 5 సేర్ల బియ్యం జవాన్ సాహిబు అన్నాడు. అరే, నిన్న 15 సేర్లు, ఇవాళ 5 సేర్లు, కబడ్దార్ అన్నాడు. కబడ్దార్ లేదు, గిబడ్దార్ లేదు, ఈ ఊర్లో సంఘం లేదు అన్నాడు మార్వాడి. సంఘం? అరే మాకీ సంఘం? ఏమీ సంఘం? అచ్చా చూస్తాం అనుకుంటూ జవాన్ పోయినారు. మర్నాడు ప్రొద్దున్నే సంఘాల పంతులు బహిర్భూమికి పోయి వస్తున్నాడు. ఒక మాలది దూరం నుంచే సాష్టాంగ దండం చేసి గోడుని ఏడ్చింది. ఏ, ఏం కష్టం వచ్చింది చెప్పమ్మా. అయ్యా, ఏమి చెప్పుదు, నిన్న బేగం వారి పాయిఖానా బాగా సాపు చేయలేదని ఆమె మా అక్కకు చెంప మీద వాత వేసింది. మొన్న జమాదారు మా ఆయనను కాళ్ళొత్తలేదని డొక్క మీద తనినాడు. ఇంకా మంచం పట్టినాడు ఆయన. మేము బతకలేము, మా గతేమి. సరే, ఇవాళ సాయంత్రము మీ పల్లెలోని మందిని అందరినీ పిలుచుకుని ఊరు ముందుండే రావి చెట్టు కిందికి రమ్మను. నేను వచ్చి అంతా ఏర్పాటు చేస్తాను. సరే,
మీరే మా దైవము, మీరే నారాయణమూర్తి నాయన, చల్లగా నూరేండ్లు బతుకు అంటూ ఆ 50 ఏండ్ల మాలెత దండాలు పెడుతూ దేవునిడిస్తూ పోయింది. సాయంత్రం 5-6 నూర్ల మంది జమ అయినారు. ఊరి ముందు సంఘాల పంతులు వారికందరికీ వెట్టి చాకిరీ తత్వం బోధించినారు. ఫర్మానులు వినిపించినాడు. కూలి ఇయ్యనిది వెట్టి చేయకూడదని చెప్పినాడు. ఇట్లా చెబుతూ ఉండగానే అమీన్ సాబ్ గుర్రమెక్కి 8 మంది జవాన్ల వెంట పెట్టుకుని ఠీకు ఠాకును వచ్చి కూర్చున్నాడు. పంతులు, గస్తీ నిషాన్ 53 అంటే నిజాం రాష్ట్ర వాగ్బంధన శాసనం తెలుసునా? ఓ, తెలియకేమి, అది సియాసీ జల్సాల కొరకు ఏర్పడినది. అదే రాజకీయ సభల కొరకు ఏర్పడినది. సియాసీ అంటే సర్కారును దూషించుట, ఫర్మానులకు వ్యతిరేకంగా నడుచుకొనుట. మరి నీవు చేసేది అదే పని కదా? నేను కాదు, నీవు చేసేది. ఫర్మానులలో వెట్టికూడదని ఉన్నది. కూలి ఇచ్చి పని చేయించుకొని ఉంది. నీవెనడైనా కూలి ఇచ్చినావా? మరి బేగం సాహిబాకు ముసలివాండ్ల తన్ని చంపుటకు, పడుచువాండ్ల చెంపలు వాత పెట్టుటకు, పాయిఖానా ఊడ్పించుకున్నటకు ఏ ఫర్మానాలో హక్కిచ్చినారు? నీవు కానూన్ చాలా మాట్లాడుతావు. అచ్చా, నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను చూడు అంటూ లేచిపోయినాడు. వారం దినములైంది. బేగం సాహెబా పాయిఖానా ఊడ్చేవారు లేరు. వెట్టి చాకిరీ మనుషులు రారు. కోళ్లు అసలే లేవు. బియ్యం రూపాయికి 4 పళ్ళే అయినవి. గుర్రాలకు గడ్డి చిక్కదు. పోలీసులకు కాలిమంట తలకెక్కింది. కళ్ళు మాత్రం వారికి సమృద్ధి. గ్రామస్తులందరూ కళ్ళు తాగమని ఒట్టుపెట్టుకున్నారు. ఇదివరలో అమీని కచేరీకి 1 కుండెడి కల్లే ఉచితంగా సప్లై అవుతుండెను. ఇప్పుడు 3 కుండలు సప్లై. జవాన్లందరూ అమీన్ గారి అధ్యక్షతలో మీటింగ్ వేసుకున్నారు. సంఘాల పంతులను కచేరీకి పిలిచినారు. సంఘాల పంతులు పోయిన తర్వాత 30 మంది కోమటి యువకులు, 40 మంది మాదిగలు లాఠీలతో బయలుదేరి నాకా వెనుక భాగంలో కూర్చున్నారు. వారిట్లు తయారైంది పంతులకు తెలియదు, జవాన్లకు తెలియదు. సంఘాల పంతులు లోపలికి పోయిన వెంటనే కైపెక్కిన జవాన్లకు మరింత కోపం వచ్చింది. అరే పటండు బొమ్మన్కు దాలో హత్కడి గోలిసే ఉడాదో, సంగం సంగం, ఏం పంతులు నీది ఏ ఊరి బే? నీది ఫాసీ వెయ్యాలా? అరే వీడు మనకి నోట్లో మన్ను వేసినాడ్. రూపాయికి బియ్యం 4 పాళ్లే. మా తాతల నాడు కూడా ఇట్లా లేకుండే బే. వాడు హుసేన్ గాడు బేగారి ఉండలే. వాడికి కట్టెలు తెమ్మంటే కూలీలావు అంటాడు. క్యా దేక్తారే పకాట్ సంఘాల పంతుల్ని. ఇట్లా కలకలం బయలుదేరింది. పంతులు శాంతంగా చూస్తూ నిల్చున్నాడు. ఏమిన్నీ జవాబు ఇయ్యలేదు. జవాన్లు పట్టడుకు దగ్గర వచ్చినో లేదో బయట సైన్యం లోపల ప్రవేశించి టోపీలు ఎగురినట్లుగా, కైపు దిగినట్లుగా జవాన్లను, అమీనును మోదినారు. అరే మరగయ్య, అరే మాఫ్ కరో, అరే అల్లా ఇంకా మీ జోలికి రాంబే, పంతులు నీవన్నా చెప్పు. ఇట్లు ప్రార్థించిన వెనక వారికి దేహశుద్ధి అయ్యను. 4-5 మంచి గాయములు తగిలను. అమీన్ మంచం కింద తాగుకున్నాడు. బయటకు లాగినారు. కట్టెలతో కొట్టితే లావు శరీరం నొచ్చునని తన్నులు తన్నినారు. కళ్ళు తిత్తివలే దొర్లినాడు. వారం రోజులకు మొహతమీం వచ్చినాడు. పోలీసువారు తమకైన అవమానం చెప్పుకోలేదు. కాని సంఘాల పంతులు వచ్చి అరాచకము చేసినాడని, పోటీ ప్రభుత్వం సాగిస్తున్నాడని, ఫౌజు పంపకుంటే గొప్ప ప్రమాదం జరుగునని వ్రాసుకున్నారు. మొహతమీం వచ్చిన వెంటనే రైతులు పిలిపించి విచారించినాడు. అయ్యా, ఈ చిట్టీలు చూడండి, 100 కొలది ఉన్నవి. ఎన్నడూ పైకమియ్యలేదు. సర్కార్ మా అక్కకు ఇదిగో ఈడ వాత వేసిండు. మేం దేశం విడిచిపోతామయ్యా, ఈ ఎట్టి మాతోని కాదు అని 100 కొలది షికాయతులు చేసిరి. మొహతమీనంతయు గుర్తించెను. అమీన్ బర్తరఫ్, డిస్మిస్. జమాదార్ తనుజ్జుల్ డిగ్రేడ్. జవాన్లందరికీ 6 నెలలు మోతల్, సస్పెండ్. ఠానా బర్ఖాస్త్, ఎత్తివేయుట. ఆ ఊర్లో ఇంక నాకా అవసరం లేదని హుకుం అయిందని వింటూనే జనుల ఆనందానికి మేరయ్యే లేదు. ఇంకా వారం దినాలకు హోలీ పండుగ. అరే పండుగ చేస్తాం అని తీర్మానించుకున్నారు. వారం దినముల గ్రామంలో జల్సాలు, విందులు జరిగినవి. ఏటి అవతల వారికి కూడా దావత్. మీరింతవరకు 1940 సంవత్సరం సురవరం కథలు నుండి సంఘాల పంతులు కథ విన్నారు. రచన కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డి గారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ కస్తూరి మురళీకృష్ణ. ఈ కథ శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన
తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు కథా సంకలనంలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.